లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అధ్యాయము 20. వ్రతములు మరియు స్నాన విధి. భీష్ముడు పలికెను, అత్యాశ్చర్యకరము, రమ్యము, పాపనాశకము అయిన మధ్యమ పుష్కర కథను మీరు మరింత విస్తారంగా చెప్పవలను. ఋషులు వర్ణించిన ఈ మధ్యమ పుష్కరం మహత్యము, ఇచ్చట ఆచరించు ఫలము, అలాగే విష్ణువు ఇచ్చట పాదము ఉంచుట మొదలగు వివరములన్నీ చెప్పవలను. పులస్త్యుడు పలికెను, పూర్వం రథాంతర కల్పంలో పుష్పవాహనుడు అనే రాజు ఉండేవాడు. అతడు లోక ప్రసిద్ధుడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు అతనికి కోరిన చోటుకు తీసుకుని వెళ్ళే బంగారు తామర పువ్వును అనుగ్రహించెను. ఆ తామర పువ్వు సప్తద్వీపములలోనూ యథేచ్ఛగా సంచరించుచుండెను. కల్పాదిలో దాన్ని ద్వీపం వలె ప్రజలు భావించిరి. అందుకే అది పుష్కర ద్వీపమైనది. ఆ పుష్పమే అతనికి వాహనమైనందున అతన్ని పుష్పవాహనుడు అని దేవదానవులు పిలిచిరి. పుష్పవాహనునికి సాటి అయిన వారు ముల్లోకములలో ఎవరూ లేరు. అతని తపస్సు ప్రభావం వలన వేల కొలది స్త్రీలచే ప్రశంసించబడిన లావణ్యవతి అతనికి భార్య అయ్యను. శంకరునికి పార్వతి ఎలాగో ఈమె రాజుకు అలా ప్రసిద్ధురాలయ్యను. అతనికి ధర్మాత్ములు పరమశూరులు అయిన 10,000 మంది పుత్రులు కలిగిరి. వారిని చూసి రాజు గర్వపడుచుండెను. ఒకనాడు అతని మందిరమునకు ఎతించిన పూజ్యుడు మునిశ్రేష్ఠుడైన ప్రచేతస మహర్షితో ఇలా పలికెను, స్వామి, నాకు ఈ ఐశ్వర్యమంతా ఎలా వచ్చినది? దేవతలు మానవుల చేత పూజించబడుటకు కారణమేమి? లక్ష్మీదేవి వంటి ఈమె భార్య కలుగుటకు కారణమేమి? నా తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఈ పద్మగృహంను అనుగ్రహించెను. అందులో 100,000 మంది రాజుల వారి మంత్రులు, ఏనుగులు, రథములు ప్రజలతో ప్రవేశించినను వారు తెలుసుకోలేరు. నక్షత్రములకు, గ్రహములకు, సూర్యుడు మరియు చంద్రుని కిరణములను, ఆకాశ సంచారులకు కూడా ప్రవేశింప సఖ్యం కానిది, ఎటు వెళ్ళినదో గుర్తింపరానిది, గగనంలో స్వేచ్ఛగా సంచరించినది అయిన ఈ దివ్య విమానం నాకెట్లు లభించినది? ఏ తల్లి కడుపునో పుట్టి ఈ లోకులందరికంటే ఎక్కువ పుణ్యం చేసినందువల్ల వీటన్నింటినీ పొందితినా? లేక నా పుత్రులే అటువంటి పుణ్యం చేశారా? లేక నా భార్య అటువంటి మహాపుణ్యం చేసినదా? ఓ మునిసత్తమ, నా యందు దయతో చెప్పవలెను. రాజు మాటలు విన్న ప్రచేతసుడు, రాజా, పూర్వజన్మలో నీవు చేసిన పుణ్యప్రభావం ఇది. ఆ అద్భుత చరిత్రను నీకు చెప్పదను వినము. పూర్వం నీవు అతి ఘోరమైన వేటగాని కులంలో జన్మించావు. నీ పాపం దినదిన ప్రవర్ధమానమైనది. నీ శరీరం అంతటా దుర్గంధపూరితమైనది. జంతువుల వలె నీ శరీరం నందు గోర్లు పెరిగినవి. నిన్ను చూసుకోవడానికి నీకు స్నేహితుడు, తల్లి, కొడుకు, సోదరుడు, సోదరి మరొకరు కాని ఎవ్వరూ లేరు. అప్పుడు నీకు ఈ స్త్రీ చాలా ఇష్టరాలై నీతో స్నేహంగా ఉండెను. ఒకసారి ఘోరమైన అనావృష్టి కలిగినది. ఆకలిచే పీడితుడవైన నీకు తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు పద్మములతో నిండిన సరస్సును చూచితివి. ఆ పద్మాలను కోసుకుని వాటిని అమ్మడానికి మిథిలాపురానికి వెళ్ళితివి. రోజంతా తిరిగిన వాటిని ఎవరు కొనకపోవడంతో నీవు అలసి ఆకలిచే పీడితుడవై భార్యతో సహా ఒక ఇంటి మీద కూర్చున్నావు. ఆ రాత్రి నీవు ఒక మంగళధ్వని విన్నావు. అప్పుడు నీవు భార్యతో సహా ఆ శబ్దం వచ్చిన దిశకు వెళ్ళావు. అచ్చట విష్ణు పూజా మండలమును చూశావు. అనంగవతి అను వేశ్య ద్వాదశి వ్రతం చేయుచున్నది. బంగారంతో చేయబడిన విష్ణువు విగ్రహానికి చక్కగా అలంకరించి పూజించెను. మాఘద్వాదశి నాడు లవణ పర్వతాన్ని ఉపకరణములతో కూడిన శయ్యను గురువుకు సమర్పించెను. నీవు నీ భార్య అనంగవతిని చూసి ఇలా తలచిరి, ఈ కమలాలతో మనకేమి పని? వీటితో విష్ణువును అలంకరింతము. ఈ విధంగా మీలో విష్ణుభక్తి జనించినది. అప్పుడు మీరు విష్ణువును, లవణ పర్వతమును, శయ్యను పూజించి కమలములతో శయ్యను అలంకరించితిరి. అది చూసిన అనంగవతి సంతోషించి 300 ధాన్యమును, 3 ఫలములు బంగారమును ఇవ్వమని ఆజ్ఞాపించను. సత్వగుణమును అవలంబించిన వారు ఆ దానం స్వీకరించలేదు. అప్పుడు అనంగవతి వారి కోసం భోజ్య చోష్య లేహ్య కూడిన పేయములతో కూడిన ఆహారాన్ని ఇచ్చి వారిని తినమని చెప్పెను. మీరు దాన్ని కూడా తినకుండా ఇలా పలికిరి, ఓ వరానన, దాన్ని రేపు తినదము. మీ సాంగత్యం వలన మీతో పాటు మేము కూడా ఉపవాసం ఉందము. దానివల్ల మాకు శుభమగును. మేము పుట్టినది మొదలు పాపిష్టులము. మీ సాంగత్యం వలన మీరు చేసిన వ్రతంలో మాకు కొంచెం ఫలము కలుగునుగాక. ఈ విధంగా వారు రాత్రంతా జాగరణ ఉండిరి. మర్నాడు వేకువజామున గురువుకు లవణ పర్వతమును, ఒక గ్రామమును, సువర్ణయుక్తమైన 12 ఆవులను, వస్త్రాభరణాలను బ్రాహ్మణులకు దానమిచ్చెను.
బ్రాహ్మణులను దానమిచ్చెను. అందులో దీనిలో ఆప్తులో మిత్రులకు భోజనం పెట్టెను. తర్వాత ఆ వ్యాధ దంపతులను పూజించి పంపించెను. వారిరువురే మీరిరువురు. ఓ రాజా, ఆనాడు మీరిరువురు నారాయణుని పద్మముల రాశిచే పూజించటం వలన, లోభం లేకుండా తపస్సు చేయటం వలన బ్రహ్మదేవుడు ప్రసన్నుడై నీకు ఈ పద్మమును ఇచ్చెను. అందువల్ల నీవి పుష్కర విమానంలో నివసింపము. సత్య సంకల్పంతో ద్వాదశి వ్రతం ఆచరించము. నీకు మోక్షం తప్పక కలుగును అని పలికి ముని అచటనే అంతర్ధానమయ్యను. పుష్కర వాహనుడు కూడా ముని చెప్పినట్టే చేసెను. ఓ రాజా, ఇది చేసిన వానికి వ్రతభంగం కలగదు. క్రమం తప్పకుండా 12 ద్వాదశులు ఈ విధంగా ఆచరించవలెను. ఓ రాజా, తన శక్తి అనుసారం విప్రులకు దానం ఇవ్వవలను. జ్యేష్ఠ బ్రాహ్మణునికి ఒక గోవును, మధ్యమమునకు భూమిని, కనిష్ఠునికి బంగారంను దానం ఇవ్వవలను అని స్మృతులు చెప్పినవి. మొదటిది బ్రహ్మకు, రెండవది విష్ణువుకి, మూడవది రుద్రునికి చెందినది. వీరు ముగ్గురు బ్రాహ్మణులలో వసింతురు. దీన్నెవరు శ్రద్ధగా వింటారో చదువుతారో వారు అనేక సంవత్సరాలు స్వర్గంలో వసింతురు. ఇక వ్రతాలలో ఉత్తమమైన వ్రతం గురించి చెప్పెదను. ఈ వ్రతం మహాపాతకములను నాశనం చేయును అని రుద్రుడు చెప్పెను. 1 ఏడాది పాటు నక్తము అనగా రాత్రిపూట మాత్రం భోజనం చేయుట ఆచరించి ఒక బ్రాహ్మణ కుటుంబానికి గోవు, బంగారు చక్రంలో త్రిశూలమును దానం ఇవ్వవలెను. ఇలా చేసిన వాడు శివలోకం పొందును. ఇది మాత్రమే మహాపాతకములను నాశనం చేసే వ్రతము. రోజుకొక్కసారి భోజనం చేసి ఎద్దుతో పాటు ఆవును దానం ఇవ్వవలెను. తిలాధేనువును కూడా దానమివ్వవచ్చును. ఇది మహాపాతకములను నాశనం చేసే రుద్రవ్రతం. సంవత్సర కాలం రోజు విడిచి రోజు నక్తం చేస్తూ సంవత్సరాంతంలో బంగారు కమలమును, పంచదార నింపిన పాత్రను, వృషభంను దానమిచ్చేవాడు విష్ణులోకమును పొందుదురు. దీన్ని నీలవ్రతం అందురు. ఆషాఢమాసం మొదలుకొని 4 నెలల పాటు తైలాభ్యంగనం విడవవలెను. బ్రాహ్మణుడికి భోజనం సమర్పించేవాడు విష్ణులోకమును పొందును. ఇది జనులకు ప్రీతిని కలిగించటం వలన దీన్ని ప్రీతి వ్రతం అందరు. చైత్రమాసంలో పెరుగు, పాలు, నెయ్యి, పంచదార వదిలి బ్రాహ్మణ దంపతులను పూజించవలెను. గౌరీదేవి నా యందు ప్రసన్నురాలగునుగాక అని పలికి రసంతో నింపిన పాత్రను, వస్త్రాలను వారికి ఇవ్వవలెను. దీన్నే గౌరీ వ్రతం అంటారు. ఈ వ్రతం వలన భవానీ లోకంను పొందును. పుష్యశుద్ధ త్రయోదశి నాడు నక్తం చేసి బంగారపు అశోక వృక్షంతో 10 అంగుళముల పొడవున్న చెరుకుగడను, వస్త్రమును ప్రద్యుమ్నుడు ప్రసన్నుడుగాక అని పలికి బ్రాహ్మణునికి దానం ఇవ్వవలెను. ఇలా చేసిన వాని శోకం నశించి విష్ణులోకంలో కల్పకాలం పాటు ఉండను. దీన్నే కామవ్రతం అంటారు. ఇది శోకాన్ని నాశనం చేయును. ఆషాఢం మొదలుకొని 4 నెలల కాలం పండ్లు తినకుండా కార్తీక పౌర్ణమి నాడు నెయ్యితో నింపిన బంగారు పాత్రను, బెల్లమును బ్రాహ్మణునికి దానమిచ్చేవాడు శివలోకమునకు వెళ్ళను. ఇదే శివవ్రతం. హేమంత శిశిర ఋతువుల్లో పువ్వులను వర్జించి శక్తి అనుసారం 3 బంగారు పుష్పాలను కాలవేళలో శివుడు విష్ణువు నా యందు ప్రసన్నులగునుగాక అని పలికి బ్రాహ్మణునికి దానమిస్తే ఉత్తమ పదం పొందును. దీన్నే సౌమ్య వ్రతం అంటారు. పాల్గొన్న శుక్ల తృతీయ నుంచి 1 సంవత్సర కాలం ఉప్పును విడవవలెను. సంవత్సరం గడిచిన పిమ్మట భవానీ నా యందు ప్రసన్నురాలగునుగాక అని పలికి శయ్యను, ఉపకరణలతో కూడిన గృహమును బ్రాహ్మణ దంపతులకు దానం చేసినచో వారు గౌరీలోకమును పొందుదురు. దీన్నే సౌభాగ్య వ్రతం అంటారు. 1 సంవత్సరం సంధ్యాకాలంలో మౌనవ్రతం ఆచరించి చివరిలో నేతిని నింపిన పాత్రను పంచెను. నువ్వులు గంట బ్రాహ్మణునికి దానమిచ్చినచో పునర్జన్మలేని సారస్వత లోకములను పొందును. దీన్నే సారస్వత వ్రతం అంటారు. దీన్ని చేయటం వలన రూపము, విద్యను పొందును. పంచమి తిథి యందు లక్ష్మీదేవిని అర్చించి ఉపవాసం ఉండే ఏడాది చివర దక్షిణగా బంగారు కమలం ఇవ్వవలెను. అట్లు చేసిన వాడు విష్ణులోకమును పొందును. జన్మజన్మలకు ఐశ్వర్యం పొందును. లక్ష్మీ వ్రతం సకల దుఃఖములను, శోకములను నాశనం చేయును. శివుని ముందు, విష్ణువు ముందు అలికి ముగ్గులు పెట్టి 6 మాసాలు పూజించి చివర గోవును, జలకుంభమును దానమిచ్చినచో అతడు 10,000 సంవత్సరాలు దీన్నే ప్రభువై తర్వాత శివలోకంను పొందును. దీన్నే శివపురం అంటారు. ఇది సకల కోరికలను తీర్చును. ఇది ఆయర్వతం సర్వకామప్రదం. మాత్సర్యంను విడిచి ప్రతిరోజు రావి చెట్టును, గంగను, భాస్కరుని ఏకాగ్రచిత్తుడై నమస్కరించి సంవత్సర కాలం పాటు ఏకభుక్తం చేయవలెను. సంవత్సరాంతంలో బ్రాహ్మణ దంపతులను పూజించి 3 ఆవులను, బంగారు వృక్షమును దానమివ్వవలెను. ఇలా చేయటం వలన అతనికి అశ్వమేధ యాగం చేసిన ఫలం పొందును. దీన్నే కీర్తి వ్రతం అంటారు. ఇది ఐశ్వర్యాన్ని, కీర్తిని ఇచ్చును.
హరిని గాని హరుని గాని నేతితో అభిషేకం చేసి పూలతో అక్షతలతో అర్చించి గోమయంతో మండలు మొనరించి అర్చించి ఏడాది చివర బంగారు కమలాలను తిలాధేనువుతో కలిపి 8 అంగుళాల శూలంతో దానం ఇయ్యవలను. ఇలా చేస్తే శివలోకమందు పూజితుడగును. ఈ దానం చేయనప్పుడు సామవేది యగు విప్రుడు సామములను గానం చేయవలను. ఈ వ్రతమే సామవ్రతమని ప్రసిద్ధము. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.